అందరికీ నమస్కారం. నేను పేదల కోసం పుట్టాను, పేదల కోసమే బతుకుతున్నాను. పేదలకు ఉచితంగా వైద్యము అలాగే ఉచితంగా వైద్య విద్య అందించాలని చెప్పి ఎంతో పాటుపడ్డాను అని చెప్పి నర్సీపట్నంలో గొంతు చించుకొని గుండెల పగిలేలా అరిచి గొంతు పోగొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపాన్ని అయితే కనుక ఈ వీడియోలో బట్టబయలు చేద్దామని అనుకుంటున్నానండి. దయచేసి అందరూ ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు కనుక కంటెంట్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్ళబోయే ముందులో జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన ఎందుకు చేశాడండి? ఏం కట్టాడని అక్కడ? ఏం కట్టలేదు కదా. కట్టడానికి ఏమైనా ఉంటేనే కదా అక్కడ 240 కోట్ల దానికి 240 కోట్లు ఉన్న ప్రపోజల్లో 11 కోట్లు ఖర్చు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. ఎంత ఖర్చు పెట్టినట్టు దాంట్లో 11.47 అంటే 11 కోట్ల 47 లక్షలు ఖర్చు పెట్టాడు. 212 కోట్లు ఎక్కడ, 11 కోట్లు ఎక్కడ? ఆ 11 కోట్లు కూడా బిల్లు చెల్లించాల. ఓకే, ఇదంతా కాదండి. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అతని నిజ స్వరూపం ఏదో బయలు పెడతా అన్నావు కదా, ముందర అది బయట పెట్టరని ఈ ఆసోదు మాకెందుకు అంటావా? ఓకే, అది కూడా విందాం కాసేపు. ఇప్పుడు పేద ప్రజల కోసం వైద్య కళాశాలలో నేను పోరాడి సాధించుకొచ్చాను అని చెప్పి గొప్పగా చెప్తున్న జగన్మోహన్ రెడ్డి, మరి అదే సాధించుకొచ్చిన వైద్య కళాశాలలు పూర్తి కాలేదు. ఎందుకు పూర్తి కాలేదంటారు? అనుమతులు ఇచ్చింది ఒక్క పాడేరు దానికి ఒక్కదానికే కదా. సరే, తన సొంత నియోజకవర్గం పులివెందుల దానికి కూడా నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఎందుకు తెచ్చుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? పేదల మీద అంత ప్రేమాభిమానాలు పొంగి పొల్లుతున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెచ్చుకోలేకపోయాడు? లోపం ఎక్కడుంది? లోపం ఎక్కడా లేదు, జగన్మోహన్ రెడ్డి మైండ్లో ఉంది. అరే, రాష్ట్రంలో బడ్జెట్ లేదు కట్టడానికి పరిపాలన అనుమతులు రాలేదంటాడు, లేదంటే కాసేపు బడ్జెట్ లేదు అని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి మరి ఋషికొండ గుండు కొట్టి 474 కోట్లతోటి ప్యాలెస్ కట్టడానికి మాత్రం 2 సంవత్సరాలు ఎలా పూర్తి చేశాడండి? అదే నర్సీపట్నం పక్కన 474 కోట్లు అక్కడ ఖర్చు పెట్టే బదులు దాంట్లో సగం అమౌంట్ ఇక్కడ ఖర్చు పెట్టినట్టయితే కనుక మెడికల్ కాలేజీ పూర్తి అయ్యేది కదా జగన్మోహన్ రెడ్డి. దానికి సమాధానం ఏమైనా చెబుతున్నావా? లేదు. నేను అదేదో జీవో ఒకటి తీసుకొచ్చాడండి. జీవో తీసుకొచ్చి చూపిస్తా, ఇదిగో నా జీవో, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు రాజీనామా చేయాలి, అయ్యన్న పాత్రుడు గారు సిగ్గుంటే రాజీనామా చేయాలి అంటున్నాడు. నీకు సిగ్గుంటే అదే మాట వచ్చి అసెంబ్లీలో చెప్పు జగన్మోహన్ రెడ్డి. నీకు నిజంగా సిగ్గుంటే కనుక జీవో నెంబర్ 204 ఇదిగో అని తీసుకొచ్చి అందులో కేంద్ర ప్రభుత్వం అనుమతులు చూపించి అదే మాట నువ్వు అసెంబ్లీలో అడుగు. నీకు సిగ్గుంటేనే ఇది మళ్ళీ ఒత్తి చెబుతున్నా. నీకు సిగ్గుంటేనే అసెంబ్లీకి వచ్చి అయ్యన్న పాత్రుడు గారి ముందల, స్పీకర్ గారి ముందల నుంచొని ఇదిగోండి మిస్టర్ స్పీకర్, మీరు అడిగిన ప్రూఫ్ నా దగ్గర ఉంది, మీరు సభాస్థాపతి స్థానం నుంచి దిగిపోండి అని చెప్పి అక్కడ మాట్లాడే దమ్ముంటే మాట్లాడు. ఉత్తిత్తి బ్యాంకు లాగా ఉత్తిత్తి జీవోలో ఒకటి పట్టుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి లేదు, దానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి లేదు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చేదలికి 5 మెడికల్ కాలేజీలకి, ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి, మొత్తం 6 మెడికల్ కాలేజీలకు మాత్రమే అనుమతి ఇచ్చింది రాష్ట్రంలో. మిగతా 12 మెడికల్ కాలేజీకి అనుమతి ఎందుకు సాధించలేకపోయావు నువ్వు? అనుమతి సాధించకుండానే ఫౌండేషన్లు కట్టేసి నేను 17 తెచ్చాను అని గుండెలు బాదుకుంటున్నావు కదా. మరి జీవో నెంబర్ 107, 108 సంగతి ఏంది మాట్లాడుకుందామా? జీవో నెంబర్ 107, 108 సారాంశం 50% సీట్లు జనరల్ కేటగిరీలో ఉంటాయి, 15% సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో ఉంటాయి. అలాగే చూస్తే కనుక 35% సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. అక్కడ మేనేజ్మెంట్ ఎవరు? ప్రభుత్వమా లేదంటే కట్టిన కాంట్రాక్టరా? ఎవరో? దానికి సమాధానం చెప్పలేవు. చంద్రబాబు నాయుడు గారు 12,500 పెట్టిన 12,000 రూపాయలు ఒక్కొక్క మెడికల్ విద్యార్థి సంవత్సరానికి కట్టాల్సిన ఫీజు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే కనుక 10 రెట్లు తక్కువ, 10 నుంచి 12 రెట్లు తక్కువ. అంత తక్కువకు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు పేదలకు వైద్య విద్య అందకుండా చేయాలని చూస్తున్నారా? అది చంద్రబాబు నాయుడు గారు ఘనత కదా. 12,000 పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో 12,000 లాంటి తక్కువ ఫీజు ఎక్కడైనా ఉంటే చూపించండి నాకు. ఎక్కడా లేదు కదా. మరి ఈరోజు ఏదో పెద్దగా పొడుస్తున్నాం, మేము చించుతున్నాం అన్నారు కదా. మరి ఆ రోజే మేనేజ్మెంట్ కోటా సీట్లు 25 లక్షలు ఎందుకు పెట్టావు నువ్వు?
ఎన్ఆర్ఐ కోటా సీట్లు 35 లక్షలు ఎందుకు పెట్టావు నువ్వు? సరే ఇవన్నీ ఓకే అండి, ఇవన్నీ ఓకే. నువ్వు ఏపీఐసిసి ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏపీఐసిసి ద్వారా నువ్వు ఒక ప్రకటన విడుదల చేసావు, గుర్తుందా జగన్మోహన్ రెడ్డి? అయినా నువ్వు ఎన్నో ఫేక్ జీవోలు, ఎన్నో చీకటి జీవోలు ఇచ్చిన నీకు నువ్వు విడుదల చేసిన ప్రకటన నీకు ఎలా గుర్తుంటుందిలే. ఇది వచ్చేదలికి డేట్ 6వ తారీఖు 11వ నెల 2021 అండి. ఇది జాతీయ మీడియా మొత్తంలోనూ, అలాగే జగన్మోహన్ రెడ్డి మానసిక పుత్రిక అయినటువంటి సాక్షిలో కూడా వచ్చిందండి. ఏమని వచ్చింది? మల్టీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి మరియు నిర్వహణ కోసం డెవలపర్ ఎంపిక కోసం ఆర్ఎఫ్పి అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. ఆర్ఎఫ్పి ఎందుకు పెట్టించావు నువ్వు ఆ రోజు? ఏ మెడికల్ కాలేజీలు ఏమని అమ్మేద్దామని నువ్వు? దాంట్లో నువ్వు ఇచ్చింది ఏంది? విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి. నేను నీకు అన్ని ప్రూఫ్ అంటావు కదా, విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నా నేను. నువ్వా పేదలకి మెరుగైన వైద్యం అందించడానికి నువ్వు నడుం కట్టుకున్నావా? నడుం గుదిమంట కట్టావా పేదలకు నువ్వు ఆ రోజు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఐసిసి ద్వారా రాష్ట్రంలోని 13 ప్రదేశాల్లో మల్టీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తోంది. అక్కడ నగర కేంద్రంలోని ప్రధాన భూమిని, నగర కేంద్రంలో ఉన్న అంటే ఇప్పుడు గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉందండి, అది గుంటూరు మెడికల్ కాలేజీ అంటే జీజీహెచ్ హాస్పిటల్ ఉంది. ప్రధాన నగరాల్లో ఉన్న ఆ గుంటూరు లాంటి ప్రధాన నగరంలో ఉన్న హాస్పిటల్ని అవుట్రేట్గా ఏంటి దాంట్లో నువ్వు ఇచ్చావు? ప్రధాన భూమిని అవుట్రైట్ సేల్ మరియు అక్కడ ఉంది అక్కడ ఉన్నట్టుగా ఏంటి అక్కడ ఉన్నది ఉన్నట్టుగా మీకు ఉచితంగా ఇచ్చేస్తాం. అంటే అక్కడ కట్టిన బిల్డింగులు కానీ దాంట్లో ఉన్న మెటీరియల్ కానీ ఏదైనా ఉచితంగా ఇచ్చేస్తాం మేము. ఏ జగన్మోహన్ రెడ్డి? ఎంపిక చేయబడిన బిడ్డర్ సమర్పించిన వ్యాపార ప్రతిపాదన ప్రకారం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాని రూపకల్పన కానీ, ఇంజనీరింగ్ అంటే డిజైనింగ్ కానీ, ఫైనాన్సింగ్ అంటే డబ్బులు పెట్టడం కానీ, డబ్బులు సేకరించడం కానీ, నిర్మాణం చేయటం కానీ, ఆపరేషన్స్ అంటే పనులు చేయటం, మెయింటెనెన్స్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే వాళ్ళు సొంతగా వాడుకోవచ్చు. ఈ బిడ్డలు ఒక్కచోటే కాదు, జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎన్ని చోట్లైనా సరే బిడ్డింగ్లో పాల్గొనొచ్చు అని చెప్పి ఏపీఐసిసి ద్వారా 6వ తారీఖు 11వ నెల 2021 సంవత్సరంలో జాతీయ మీడియాతో పాటు నీ మానసిక పుత్రిక అయినటువంటి సాక్షిలో నువ్వు ఇచ్చిన దానికి ఏం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు? ఇదేనా నువ్వు పేదల కోసం తీసుకొస్తా అన్న మార్పు? గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ని, అలాగే కాకినాడ హాస్పిటల్ని, కేజీహెచ్ని, తిరుపతి రుయా హాస్పిటల్ లాంటి హాస్పిటల్ని అమ్మటానికి ఆ రోజు అంగడి సరుకుల్లాగా పెట్టావు కదా నువ్వు ఆ రోజు. నువ్వా పేదల వైద్య గురించి మాట్లాడేది? చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటున్నావు. ఏకంగా వైద్య కళాశాలనే అమ్మకానికి పెట్టావు, ఓఎల్ఎక్స్లో బజార్లో అమ్మకానికి పెట్టినట్టు. నువ్వేంటయ్యా మాట్లాడేది? ఇంకా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్ అని చెప్పి 33 సంవత్సరాల పాటు లీజుకి ఇస్తున్నారు అక్కడ స్థలాన్ని. నీలాగా అవుట్రైట్ సేల్ అంటారా? అక్కడ లీజుకు మాత్రమే ఇస్తున్నారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, అక్కడ ఓన్లీ ఫర్ లీజ్ 33 years. రామాయపట్నంలో ఉన్న ఏదైతే కనుక విద్యుత్ కేంద్రం ఉందో, స్వచ్ఛమైన తెలుగులో చెబుతున్నామండి, విద్యుత్ కేంద్రం, రామాయణపట్నం విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో పవర్ ప్లాంట్, అది లీజ్ కాలం పూర్తయిపోయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చేస్తుందండి. అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పీపీపీ మోడల్లోనే నిర్మించింది. అది ఈరోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఈరోజు అక్కడ మూడు యూనిట్లు
3 యూనిట్లు రన్ అవుతున్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వం చేతికి వస్తుంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది? అలాగే 33 సంవత్సరాల తర్వాత ఈ 17 మెడికల్ కాలేజీలు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతికి వస్తే కనుక అప్పుడు నీ మనవడో, నీ ముని మనవడో ఎవరొకళ్ళు అదే మెడికల్ కాలేజీలో ప్రాక్టీస్ చేయొచ్చు కదా. లేదు, ఇంత రచ్చెందుకయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు? భారతీ సిమెంట్స్ ఉంది, మీ నాన్న పేరు మీద డాక్టర్ కదా మీ నాన్న, రూపాయి డాక్టర్ మా నాన్న అని చెప్పుకుంటావు కదా. ఆ రూపాయి డాక్టర్ పేరు మీద రాజశేఖర్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, లేదంటే కనుక రాజారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టుకొని ఒక బిడ్డు నువ్వు వేయచ్చు కదా. తీసుకో 4 మెడికల్ కాలేజీలు, దాంట్లో లోపాలు ఉన్నాయో లేదో తెలుస్తుంది. అసలు నీలాగా అవుట్ రేట్కి అమ్మేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూడలేదు కదా. పీపీపీ మోడల్లో ఇస్తే కనుక అక్కడ అందించే మెరుగైన సౌకర్యాలతోటి ప్రజలకు ఇంకా మెరుగైన వైద్యం అందిద్ది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తుంటే బయటకు వచ్చి ప్రైవేట్ పరం చేస్తున్నారు. నేను 28 జిల్లాల్లో సంతకాల సేకరణ చేస్తాను. ఎక్కడ సంతకాల సేకరణ చేస్తా? ఎక్కడ? లండన్ వెళ్ళావు కదా ఫ్లైట్లో, లండన్ వెళ్ళావు కదా ఫ్లైట్లో కూర్చొని సంతకాల సేకరణ చేస్తున్నావు నువ్వు. ఎంతకాలం జనాల్ని మోసం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికైనా సరే జనాల్ని మోసం చేయడం ఆపు. ఇప్పటికైనా సరే జనాల్ని మోసం చేయడం ఆపకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకొని ఎప్పుడో ఒకసారి నీ ఆత్మవంచంతో నువ్వే జనంలోకి రాగడం మానేసి నీ ఆత్మ న్యూనతకి నువ్వే 4 గోడల మధ్య బందీగా మిగిలిపోతావు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.